అండ్ ఈరోజు అయితే రవ్వ లడ్డు అనేది తయారు చేసుకోబోతున్నాము. ఇక్కడైతే ఒక కప్పు రవ్వ అనేది వేసుకున్నాం కదా, ఆ కప్పుతోటే ఒక కప్పు పాలు అనేది వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు అనేది మనమైతే వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, పాలు అనేది వేసేసుకున్నాం కదా. మనమైతే స్పూన్తో అనేది కలుపుకోవాలి, బాగా మిక్స్ అవ్వాలన్నమాట. అనేది మనం 10 నిమిషాలు అనేది పక్కన అనేది పెట్టేసుకోవాలి. మేమైతే ప్లేట్ వేసేసుకొని అనేది పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మనం ఎడల్పు బాండీ అనేది తీసుకున్నాం కదా, ఇక్కడైతే అరకప్పు నెయ్యి అనేది అయితే వేసుకుంటున్నాము. అయితే నెయ్యి అనేది వేడెక్కింది కదా, ఇప్పుడైతే మనం కొద్దిగా కాజు అనేది అయితే మనం వేసుకుంటున్నాము. సరే కదా, కాజు అనేది వేగింది కదా, ఇప్పుడైతే మేమైతే ఒక ప్లేట్లో అనేది తీసుకుంటున్నాము. ఇందాక 10 నిమిషాలు అనేది పక్కన పెట్టుకున్నాం కదా, రవ్వ ఇంకా పాలు కలిపి పెట్టుకొని ఇప్పుడైతే ఇదైతే నెయ్యిలో అనేది వేసుకోవాలన్నమాట. నేతులు అనేది మనం వేసుకుంటున్నాము. సరే, నేతులు అనేది వేసుకున్నాం కదా. కదా ఇప్పుడైతే కొద్దిగా అనేది విడిగా అయిపోతుంది, ఎందుకంటే రవ్వ అనేది వేగాలి కాబట్టి టైం అనేది పడుతుంది అన్నమాట. ఇక్కడైతే ఇలా కలుపుతూ ఉండాలి, కొద్దిగా విడిగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా మొత్తం ఎలా విడిపోయిందో, మొత్తం రవ్వలాగా అనేది వచ్చేసింది కదా. మాకైతే ఇది వేపుకోవడానికి 20 నిమిషాలు అనేది పట్టిందనమాట. చూసారా ఎట్లా విడిగా అయిపోయింది. మనం ఫస్ట్లో ఎలా ఉంది ముద్దగా, ఇప్పుడు కానీ అలా లేదు, మొత్తం రవ్వలాగా అనేది ఉంది. ఇలా అనేది రావాలన్నమాట. లైట్ గోల్డెన్ ఫ్రై అయితే చేసుకోవాలి మనం. మాకైతే 20 మినిట్స్ అనేది పట్టిందనమాట. కప్పు రవ్వకి కప్పు చక్కెర అనేది తీసుకుందాము. ఇప్పుడైతే దీన్ని అయితే మెత్తగా పౌడర్ అనేది మనం పట్టుకోవాలన్నమాట. ఇదంతా ముద్దగా ఉంది కదా, ఇప్పుడు మనం కలుపుతూ ఉంటుంటే విడిగా అయిపోతుంది అనమాట. చూడండి, చూసారా పౌడర్ అనేది ఎలా వచ్చింది, ఇలా మెత్తగా అనేది రావాలన్నమాట. అయితే దీంట్లో అయితే వేసుకొని అనేది కలుపుకోవాలి. మీరు చక్కెర వేసుకున్నప్పుడు కూడా ఇలాచీ అనేది వేసుకొని అనేది మిక్సీ అనేది పట్టుకోవచ్చు. మేమైతే మర్చిపోయామన్నమాట, ఇలాచీ కూడా వేసుకొని అనేది చేసుకోవచ్చు. ఇందాక వేపి పెట్టుకున్న కాజు అనేది మేమైతే వేసుకుంటున్నాము. దీనైతే బాగా అనేది కలుపుకోవాలి. అయితే లడ్డు కట్టుకోవడానికి కొంచెం నెయ్యి అనేది వేసుకుంటున్నాం, ఎందుకంటే సులభంగా ఉంటుంది కాబట్టి లడ్డు అనేది మనం లడ్డు అనేది కట్టుకోవాలి. నెయ్యి అనేది వేసుకున్నాం కదా, నెయ్యి వేసుకుంటే మనకి లడ్డు కట్టడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇక్కడైతే మేమైతే లడ్డు అనేది కట్టుకుంటున్నాము, రవ్వ లడ్డు అనేది. చూసారా ఎంత బాగా వచ్చిందో రవ్వ లడ్డు అనేది. అన్నీ ఈ విధంగా అనేది చుట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఇక్కడ అనేది రవ్వ లడ్డు అనేది. ఇక మన రవ్వ లడ్డు అనేది తయారైపోయింది. ఇలా మేము అనేది అన్నీ చుట్టుకున్నాం అన్నమాట. ఇవి 20 డేస్ నిల్వ అనేది ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా.